హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్త వంట. ఈరోజు నేను ఈ వీడియోలో కేక్ రెసిపీ ప్రిపరేషన్ చూపించబోతున్నా. క్రిస్మస్ వస్తుంది కదండి, అందరింట్లో సెలబ్రేషన్ జరుగుతుంటాయి. ఈసారి ఈ క్రిస్మస్కు మార్బుల్ కేక్ ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇంట్లోనే చాలా ఈజీగా దొరికే వాటితో చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా ప్లఫీగా వస్తుంది కేక్. ఇంకా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఇందులోకి కప్ మైదా పిండి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వంట సోడా, అలాగే ఈనో ప్యాకెట్ని కట్ చేసి వేసుకుందాం. మనం ఇక్కడ బేకింగ్ పౌడర్ బదులుగా ఈనో ప్యాకెట్ యూస్ చేస్తున్నామండి. ఇప్పుడు వీటిని జల్లెట్లో వేసి జల్లించుకుని ఈ పిండిని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకుని ఇందులోకి 2 గుడ్లను బ్రేక్ చేసి వేసుకుందాం. ఈ ఎగ్స్ని ఒకసారి బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న దాంట్లోకి కప్ పంచదార, అలాగే 2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుందాం. మీరు ఇక్కడ నెయ్యికి బదులుగా ఏదైనా రిఫైన్డ్ ఆయిల్ కానీ బటర్ అయినా సరే యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి వీటిని కూడా బాగా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఈ బ్యాటర్ని కొద్ది కొద్దిగా పిండిలో వేసుకుంటూ ఇలా ఏదైనా విస్కర్తో కానీ బ్లెండర్తో కానీ బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని కలిపేటప్పుడు ఓన్లీ వన్ డైరెక్షన్లో మాత్రమే బాగా మిక్స్ చేయాలి. కొంచెం గట్టిగా ఉంది కదండి, ఇందులోకి కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకుని పిండిని లూజ్ కన్సిస్టెన్సీలో వచ్చేదాకా బాగా మిక్స్ చేసుకుందాం. మరీ ఓవర్గా మిక్స్ చేసేయకూడదండి. ఇదిగో బ్యాటర్ ఇలా ఉండాలి, ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఉండాలి. ఇప్పుడు దీన్ని మరొక గిన్నెలోకి సగం సెపరేట్ చేసుకుందాం. ఇక్కడ నేను ఓరియో బిస్కెట్ ప్యాకెట్ తీసుకుని లోపల ఉన్న క్రీమ్ తీసేసి బిస్కెట్ని మిక్సీ పెట్టి పౌడర్ చేసుకున్నానండి. మనం కోకో పౌడర్ బదులుగా ఈ ఓరియో ప్యాకెట్ని వాడుతున్నాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఈ బిస్కెట్ పౌడర్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం పాలను కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మరొక బ్యాటర్లోకి 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకుందాం. మనం ఎగ్ వేసుకున్నాం కదండి, కాబట్టి వెనిలా ఎసెన్స్ తప్పకుండా వేయాలి. మీరు ఎగ్ బదులుగా పెరుగుని యూస్ చేసినట్టయితే దీన్ని స్కిప్ చేసేయవచ్చు. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఏదన్నా కేక్ ట్రైన్ కానీ లేదంటే ఇలా బౌల్ని కానీ తీసుకుని ఆయిల్ అప్లై చేసి కొంచెం మైదా పిండిని కోట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఈ బ్యాటర్ని, ఇంకొకటి కోకో పౌడర్ బ్యాటర్ని వేసుకుని ఇలా మనకు నచ్చిన షేప్ లాగా తీసుకోవాలి. ఒకదాని మీద మరొకటిని వేసుకుంటా కేక్ పిండి బ్యాటర్ని మొత్తం ఈ కేక్ ట్రేలోకి నింపాలి. చూసారా, ఇలా వస్తుంది. ఇప్పుడు ఏదైనా టూత్ పిక్ తీసుకుని మీకు నచ్చిన డిజైన్ని చేసుకోవచ్చు. నేనైతే ఇలా మధ్యలోంచి ఒకసారి పైకి లాగి మళ్ళీ టూత్ పిక్ని క్లీన్ చేసుకుని అన్ని వైపులా అలాగే చేస్తున్నా. మీకు ఏ డిజైన్ కావాలితే ఆ డిజైన్ని వేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా మొత్తం అన్ని వైపులా నేను ఇలా డిజైన్ చేసుకున్నా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఏదన్నా అడుగు మందంగా ఉండే పాత్రను పెట్టుకుని అందులోకి శాండ్ని కానీ సాల్ట్ని కానీ వేసి ఇలా స్టాండ్ ఒకటి పెట్టి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో హీట్ చేస్తున్నా. కొంచెం పాత్ర హీట్ అయ్యాక ఇందులోకి కేక్ ట్రేని పెట్టుకుని మూత పెట్టి క్లోజ్ చేసుకుందాం.
ఇలా కేక్ మీద ఒక ప్లేటు, పైన మరొక ప్లేట్ని కూడా వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కేక్ ఈవెన్గా కుక్ అవుతుంది. లో ఫ్లేమ్ మీద 40 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకుందాం. 40 నిమిషాల తర్వాత ఇలా ఒకసారి టూత్పిక్ని గుచ్చి చూస్తే అంటుకోకుండా వచ్చినట్టయితే కేక్ పర్ఫెక్ట్గా ఉడికినట్టే. ఇప్పుడు దీన్ని తీసి కాసేపు చల్లారనిద్దాం. కేక్ మొత్తం చల్లారాక ఒకసారి చుట్టూ అంచులను ఇలా స్పూన్తో గుచ్చితే చాలా ఈజీగా ఊడొచ్చేస్తుంది. చూసారా, మన కేక్ రెడీ. చాలా ప్లఫీగా ఎంతో సాఫ్ట్గా వస్తుంది. ఈ క్రిస్మస్కి మీరు ట్రై చేయండి. చాలా చాలా బాగా కుదురుతుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. అన్నీ ఇంట్లో ఉండి వాటితోనే ఎలాంటి క్రీమ్స్ లేకుండా ఈజీగా కేక్ ప్రిపరేషన్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.